చుట్టాలు దోస్తుల ఇంటికైతే మళ్ళా మళ్ళా పోవాలనుకుంటాం. పలానా షాప్ల బట్టలు చెప్పులు మంచిగుంటే ఇంకో పారిగాడికి పోతాం. గా హోటల్లో బిర్యానీ బాగుందని, కొత్తగొచ్చిన సినిమా మళ్ళీ చూడాలని, ఎగ్జిబిషన్ల ఆటలు మంచిగున్నాయని కుదిరితే ఇంకో పారి పోయొస్తాం. కానీ దవాఖానకు అమ్మో ఒక్క పారి కూడా పోవద్దురా నాయనా అనుకుంటారు ఎవ్వలైనా. గట్లనే గీడికి కూడా ఒక్క పారి జైలుకు పోతే చాలబ్బా, జిందగీలా నేరాలు ఘోరాలు చేయరు. ఆవు మరి తెలంగాణలో 42,000 మంది ఖైదీలుంటే అందులో 40,000 మంది కొత్తోళ్లే. ఉత్త 2,000 మందే అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నట్టు. అది కూడా 18 ఏండ్లకెళ్ళి 30 ఏండ్లున్న పడిసోళ్లే జైలుకు పోతుండ్రట ఎక్కువ మటుకు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎనిగానం పెరిగినాయో జైళ్ల శాఖ పెద్ద ఆఫీసరే చెప్తది ఇనుండ్రిగా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కూడా 152% అడ్మిషన్స్ లో ఇంక్రీజ్ అయినాయి. కావచ్చు కూడా. పర్మిట్ రూమ్ల దాగుడు, రోడ్డు మీద దొరకడు, ఫైన్లు రాసినా, గడ్డి వీకిచ్చినా, ఆఖరికి జైలుకు పంపినా కొందరైతే అస్సలు మార్తలేరబ్బా. సైబర్ క్రైమ్ ఆల్మోస్ట్ ఒక 135.6% అడ్మిషన్ లో ఇంక్రీజ్ అయింది. కష్టం చేతగాక మందిని ముంచేటోళ్ళు మస్తు పెరిగిరి మరి. దందాలు, ధమ్కీలు, కిడ్నాపులు, దొంగతనాలు చేసి జైలుకొచ్చినోళ్లను ఉత్త గుసబెట్టరు కదా. ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని చేపిస్తారు. గట్ల రోజు కూలి కింద ఏడాదిలా 1,64,00,000 సంపాదించిండ్రట మన ఖైదీ అన్నయ్యలు. అయితే మళ్ళా లోపటికొచ్చేటోళ్ళు తగ్గుడు మంచిగానే ఉన్నది గాని కొత్తోళ్ళు వెరుగుడు కంట్రోల్ అయితే బాగుండే.